ఏమంటే నా ఉద్దేశంలో నేను అందరితో పనిచేస్తానండి, మీకు తెలుసు, అందరికీ తెలుసు. ఒక్కొక్కళ్ళ వ్యవహార శైలి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు జీవితంలో పైకి రావడానికి, వాళ్ళు జీవితంలో ఎదుర్కొన్న సమస్యల్ని, విజయాల్ని హ్యాండిల్ చేసే విధానానికి, వాళ్ళ పెంపకానికి, చదువుకి, వాళ్ళ ప్రపంచ జ్ఞానానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క సెట్ ఆఫ్ లైఫ్ ప్రిన్సిపల్స్ ఏర్పరచుకుంటారు. ప్రతి వ్యక్తి ఈ సెట్లో ఉండటం వల్ల ఈ పొజిషన్లో ఉన్నా, ఇది మిస్ అవ్వకూడదు, ఈ సెటప్, ఈ బ్యాటింగ్ మిస్ అవ్వకూడదు, నేను దీనివల్ల సక్సెస్ అయ్యాను అనుకుంటాడు ప్రతివాడు. సో వాటిని మనం ఆ రూల్స్ని గౌరవిస్తూ బతుకుతారు వాళ్ళు. ఆ రూల్స్ దాటరు వాళ్ళు. ఒక వ్యక్తి ఒక రకంగా ఎందుకు రియాక్ట్ అవుతాడంటే అతనికి అది కలిసి వచ్చింది. నేను ఆ రెస్పెక్ట్ ఇస్తాను వాళ్ళకి. నేను వాళ్ళకి నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాను. నేను రాఘవేంద్ర గారి దగ్గరికి వెళ్తే ఆయన చాలా కోపిస్ట్ అని విన్నాను. ఆయన కళ్ళజోళ్ళు బాగుకొట్టేవాడు, ఆయన వాక్మ్యాన్లు బాగుకొట్టేవాడు షూటింగ్లో. మనం వెళ్తే ఎలా ఉంటాడు ఆయన? అని ఉంటాడు. ఇతనే నా వాక్మ్యాన్ బాగలగొట్టింది, ఇతనే నా కళ్ళజోళ్ళు బాగలగొట్టింది, ఈయనలో ఇంత కోపం ఉండేదా అంటే, నేను రవితేజ్ గారిని అడిగితే కళ్ళజోళ్ళు ఇరిగిపోయో తెలుసా, పక్కనే మూర్తి 2 కళ్ళజోళ్ళు పెట్టుకున్నాడు. మూర్తి అంటే ఆయన అసిస్టెంట్. 2 కళ్ళజోళ్ళు రెడీగా ఉండేవి అన్నాడు. నేను అడిగా, ఏంటి సార్ మరి కోపం ఏదంటే, ఆయన ఓపికగా కూర్చుని, ఓర్పే ఆయుధం చిరునవ్వే భూషణ్ అన్న ఆయన, అదే ఇండస్ట్రీలో నేను నేర్చుకుంది అన్నాడు. పేషెన్స్ ఈజ్ వెపన్, స్మైల్ ఈజ్ ద ఆర్నమెంట్. ఇది నేను నేర్చుకున్నా. అహో, ఈయన ఇంత సక్సెస్ అవ్వడానికి ఇది నేర్చుకున్నాను. ఈయన చాలా పెద్ద కథ ఉంది. ఇది దిల్ రాజు గారు బాగా సక్సెస్ఫుల్ ఉన్నప్పుడు రోజు మహర్షి సినిమా రిలీజ్ టైంలో చాలా టెన్షన్ ఉన్నాడు. ఒక పక్క పివిపి గారు, ఒక పక్క అశ్విని దత్ గారు, వంశీ పైడపల్లి. నేను కేవలం ఆయన టెన్షన్లో ఉన్నాడు కదా, కాసేపు నాకు ఆయన ఫ్యామిలీ మెంబర్ అని, ఆయన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్లో ఫీల్ అవుతుంది. అయితే నవ్వుతున్నాడు. ఏంటంటే నవ్వుతున్నారు, టెన్షన్ లేదంటే, ఇంటికి వెళ్ళి స్నానం చేసి పడుకుని మళ్ళీ పొద్దున్న వస్తుంది, వెయిట్ చేద్దాం, టెన్షన్ పట్టడానికి ఓర్పుగా ఉండాలి రవి, ఓర్పుగా ఉండాలి. ఇతను ఓర్పు అన్నాడు, ఓర్పు, పేషెన్స్. చిరంజీవి గారిని అడిగా, సరే ఇంతమంది విమర్శిస్తున్నారు, మీరు స్టేట్మెంట్ ఇవ్వట్లేదంటే, పేషెంట్గా ఉండాలి ఆయన. పేషెన్స్ ఈజ్ ద కీ ఫర్ సక్సెస్ అని నేర్చుకున్నాను నేను అందరి దగ్గరికి. రవితేజని అడిగా, వాళ్ళ బ్రదర్ చనిపోయినప్పుడు అందరూ ఎందుకు చిరంజీవి రవితేజ్ వెళ్ళలేదు, ఆ డ్రగ్స్ కేసులో ఉన్నప్పుడు ఎందుకు రవితేజ్ రియాక్ట్ అవ్వలేదు, ఇంకోటి ఏదో ఉన్నప్పుడు రవితేజ్ ఎందుకు రియాక్ట్ అవ్వలేదు అడిగా. అని ఏదో స్టేట్మెంట్ ఇద్దామంటే, వెయిట్ అండ్ వాచ్, అన్నీ పోతాయి, ఓర్పు ఉండాలి, ఓర్పుగా ఉండాలి. ఏమో అందరూ ఓర్పు నాకు ఓర్పు లేదు, నాకు ఇంతకుముందు ఓర్పు ఉండేది కాదు. ఇప్పుడు నాకు చాలా ఓర్పు వచ్చిందని నన్ను నేను అనుకుంటున్నా. అదే తెలియదు, మీరు చూసేవాళ్ళు చెప్పాలి. ఎవరిగా మన పేషెన్స్ వల్ల వీళ్ళందరూ సక్సెస్ అయ్యారు అని నేను తెలుసుకుని, అది నేను ఆవరుచుకుని నా అలవాటుగా చేసుకుని, ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా, వెబ్ సిరీస్లు చేస్తున్నారు, సినిమాలు చేస్తున్నారు, షోస్ చేస్తున్నారని. ఇవన్నీ స్టార్ట్ అవ్వకముందు నా జీవితంలో ఒక స్టాగ్నెంట్ పీరియడ్ వచ్చింది. ఈ సినిమాలు చేస్తున్నాం, ఇదే ఏంటిది, ఇదో మిస్ అయింది, చాలా డిప్రెషన్కి వెళ్ళా. ఒక 1 month డిప్రెషన్ అంటే డల్ అయిపోయా. ఏదో చేయాలి. కోవిడ్ వచ్చిందండి. కోవిడ్ అందరికీ ఒక స్టాండ్ స్టిల్ వచ్చేటప్పటికి నాలో ఒక కొత్త కోణం ఓపెన్ అయింది. అడాప్టబిలిటీ. మా అన్నయ్య, నేను అప్పుడు చెప్పేది, మా అన్నయ్య నేను కలిసి ఉంటాను, నేను నైబర్స్ అని, ఇద్దరు రోడ్డు మీదకి వెళ్ళి, రోడ్డు సందు చివరి దాకానే ఎలా వచ్చింది. ఆ తర్వాత పోలీసులు ఆ కాలనీలో, అంటే ప్రశాసన్ నగర్లో, భారతదేశంలో కోవిడ్ పెద్ద ఎఫెక్ట్ చేయదు, 5,000 సంవత్సరాల నుంచి దేశం ఉందంటే ఎన్నో రకాల జబ్బులు, ఎన్నో రకాల మసూచికాలు ఎన్నో వస్తుంటాయి, కానీ ప్రజలు, మన ఇండియన్ రేసే అడాప్టబిలిటీకి ఎక్కువ, మనకు అందరికీ ఈజీగా అడాప్ట్ అయిపోతాం, అడాప్ట్ అని మాట్లాడి ఇంటికి వచ్చి ఆలోచించి అడాప్టబిలిటీ అనే వర్డ్ నాలో లింగర్ అవుతుంది. అసలు ఈ కోవిడ్ని ఈ వచ్చిందాన్ని అందరికీ చెప్తున్నాం మనం, సూక్తి ముక్తావళి, మనం ఎందుకు అడాప్ట్ అవ్వకూడదు? వై కాంట్ వీ ఓపెన్ అప్ న్యూ థింగ్స్? అడాప్ట్ అవ్వడం అంటే ఏంటి అంటే క్రైసిస్ నుంచి ఒక ఆపర్చునిటీ క్రియేట్ అవ్వటం, క్రైసిస్ నుంచి ఒక ఆపర్చునిటీ క్రియేట్. వ్యాపారస్తులండి, కోవిడ్ ముందు మా ఇంట్లో ఇట్లా చేతితో ఇట్లా రాసుకుంటాం, ఏంటది శానిటైజర్, అది మా అబ్బాయి పుట్టినప్పుడు కొన్నా. వాడు రోడ్డు మీద వెళ్తుంటే ట్రావెల్లో వాడికి వాంతి చేసుకుంటాడు, అది ఎప్పుడు వాడేవాళ్ళం కాదు, అది అవసరమే రాలా. అసలు షాపులో శానిటైజర్ ఉందా అంటే వాడు ఇచ్చేవాడు కదా, లేదండి అయిపోయింది అని. వాడు కోవిడ్ వస్తుందిరా అంటే
షాపుల నిండా శానిటైజర్లే, షాపుల నిండా టిష్యూ పేపర్లే. అంటే ఆ అక్కడ ఉన్న బిజినెస్ మ్యాన్ ఇది కొంటారు, ఇది తయారు చేద్దాం, ఇప్పుడు చాలా అవసరం, కుదరదు అంటే వాడు అడాప్ట్ అయ్యాడుగా సిచ్యువేషన్కి, క్రైసిస్ని వాడు ఆపర్చునిటీగా మార్చుకున్నాడు. సో నాకున్న క్రైసిస్ని ఇప్పుడున్న కోవిడ్లో ఆగిపోయింది, దీన్ని మనం ఏదో చేయాలని చెప్పి ఆ టైంలో నేను ఒక 9 కథలు రాసుకున్నానండి. 9 కథలు రాసుకున్నాను. ఆ 9 కథల్లో ఒకటి సర్వం శక్తిమయం, ఒకటి థ్యాంక్ యూ, ఇప్పుడు చిరంజీవి గారు కథ రాసిన ఒకటి, ఇలా ఇంకొకటి ఏదో ప్రొడక్షన్లో ఉంది. ఇప్పుడు 2-3 నా సొంత ప్రొడక్షన్ స్టార్ట్ చేశాను కోవిడ్లో. ఇదంతా కోవిడ్లోనే నేను ప్రొడక్షన్ స్టార్ట్ చేసి శక్తిపీఠాల మీద ఒకటి తీశారు కదా, సర్వం శక్తిమయం. అది ఇవన్నీ నేను కోవిడ్లో కనిపెట్టినవి, ఇవన్నీ కనిపెట్టినవి అంటే ఆలోచించి తయారు చేసుకున్నవి. ఎందుకంటే క్రియేటివ్గా ఆగితేనే మళ్ళీ ఒకసారి సర్దుకుని బెల్ట్ బిగించుకుని షర్టు దులుపుకుని వేసుకుని మళ్ళీ ఒకసారి తుడుచుకుని పౌడర్ రాసుకుని బయలుదేరగలం. ఆగకపోతే అవ్వదు కదా. కోవిడ్ నాలో పేషెన్స్ క్రియేట్ చేసింది, చేంజ్ మై లైఫ్ ఫర్ ఎవర్. ప్రపంచాన్ని ఎలా మార్చింది తెలియదు కానీ నన్ను మార్చింది. అంటే ఒక మీరు అన్నట్టు సంక్షోభ సమర్థంగా ఎదుర్కోవడం ఎలాగో అందరికీ ప్రపంచానికి నేర్పింది. మీరు మరింతగా నేర్చుకోవడమే కాకుండా మీలో చాలా కోణాలు బయటకు వచ్చాయి, చాలా కోణాలు మీకు తెలియని బయటకు వచ్చి ఉంటాయి. 2021లో స్టార్ట్ చేసాం, 2023లో అంటే రైటింగ్ స్టార్ట్ చేసాం, 2022 షూటింగ్ స్టార్ట్ చేసాం. 23 జూన్లో ZEE5లో హిందీలో చేసామండి. అష్టాదశ శక్తిపీఠాలు హిందీలో ZEE5లో హిందీలో చేసాం. ఏమన్నా ఎక్స్పీరియన్స్ అయ్యా రవి గారు దీంతో? అంటే దానికి ముందు, దాని తర్వాత ఇప్పుడు ఆహాలో తెలుగులో అండ్ తమిళ్లో ఆహాలో ఉంది. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ విత్ దిట్స్ గ్రేట్ సక్సెస్. చాలా ఎక్స్పీరియన్స్ అంటే అన్రియల్ ఎక్స్పీరియన్స్ అయినాయి, అన్రియల్. అసలు ఆ శక్తిపీఠాలది ఎందుకు వచ్చింది, అదే ఒక స్టార్టింగ్. ఇది నేను శుక్రవారం పూట అమ్మవారి ముందు కూర్చొని పూజ చేసుకుంటున్నాను, పొద్దున్నే పూజ చేసుకుంటూ అలవాటు చేసుకుంటూ ఒక ఫోన్ వచ్చింది. ఫోన్లో విజయ్ చాడా అని వచ్చింది ఫోన్. ఈ ఫోన్ నాకు 20 ఏళ్ల క్రితం మోగింది. యాక్చువల్గా 20 ఏళ్ల క్రితం క్లాస్మేట్ అతను, 10th క్లాస్లో. ఆ తర్వాత రీయూనియన్స్లో అప్పుడు కలుస్తుంటాం కదా, అంతే. నువ్వు ఫోన్ చేసాడు అని ఎత్తా, డైరెక్ట్గా ఎరా అన్నా చెప్పరాను, నీకు శంకరాచార్య శ్లోకం ఉంది కదా, లంకాయం శాంకరీదేవి, అది తెలుసా అన్నాడు. తెలుసు అన్న. అదేంట్రా అది మొత్తం తెలుసా అన్నాడు. అవునరా అష్టాదశ శక్తిపీఠాల మీద రాసింది, దాని గురించి మాట్లాడాలరా నీతో అన్నాడు. నేను పూజ చేసుకుంటున్నాను, అయిపోయిన తర్వాత 2 నిమిషాల్లో చేస్తా అని చెప్పి హారతి ఇచ్చి నైవేద్యం మీద బయటకు వచ్చి ఏంటన్నా దాని గురించి మనం వెబ్ సిరీస్ చేయాలి ఒకటి, బెంగళూరు రా అన్నాడు. కోవిడ్ సెకండ్ వేవ్. సరే అప్పుడే మనం అందరం నేను నేర్చుకున్న జూము గూగుల్ మీట్లు ఇవన్నీ డౌన్లోడ్ చేసి ఏదో పెడితే వెబ్ సిరీస్ చేయాలని అంకిత్ నగోరి అని ఒక ఆంటర్ప్రెన్యూర్, ఆయన చేద్దాం అనుకుంటున్నాడు. అంటే నేను బెంగళూరు వస్తాను, ఆల్రెడీ అష్టాదశ శక్తిపీఠాల గురించి నేను చాలా అనుకున్నా. ఎథిజం నుంచి ఫెయిత్లోకి ఒక వ్యక్తి ఎలా మారాడు అనే దాని మీద చెప్పాలి అని చెప్పి నేను డాక్యుమెంటరీ లాగానో మ్యూజిక్స్ వీడియో లాగానో చేస్తే కాదండి, ఫిక్షన్ చెప్పాలి, కథ చెప్పాలి. ఎలాంటి కథ చెప్పాలి అంటే నాస్తికుడు ఆస్తికుడు ఎలా అయ్యాడు, విభిన్న కోణాల్లో విచ్ఛిన్నం అవబోతూ చివరి మెట్టు దగ్గర ఉన్న కుటుంబం ఒక ప్రయాణం చేస్తే ఆ కుటుంబం ఎలా కలిసింది, ఇది చెప్తూ గుళ్ళ దగ్గరికి వెళ్తే విజయం సాధిస్తారని చెప్పద్దండి, ప్రయాణంలో ధైర్యం వస్తుందని చెప్దాం. నిస్పృహ నుంచి ఒక సత్తు వస్తుంది, ఒక ఎనర్జీ వస్తుందని చెప్పాలి తప్ప మిరాకిల్స్ చెప్పడం నాకు ఇష్టం లేదండి. అంటే మీరు తీసుకున్నారు నెక్స్ట్. సో దట్స్ హౌ ద జర్నీ స్టార్టెడ్.